అయిపోయినారా నాన్న? అయిపోయింది. ఇప్పుడు వచ్చినావా? ఇప్పుడే వచ్చిన స్కూల్కి వెళ్ళి. ఆకలి అవుతుంది నాకు చేసేవా. ఏం చేసాను నీకు? నాకు ఇష్టమైన బెల్లం జున్ను చేసి. అవురా, మనకి ఇలా బర్రీ నిండి నీకు చేసిస్తా. ఎట్లా చేస్తావు ఒకసారి చూపెట్టావా పెద్దమ్మ? ఇగో ఫస్ట్ 2 యాలకులు 4 మిరియాలు తీసుకొని అలా జున్నులు వేయాలా, కొంచెం పౌడర్ వేసుకొని. కొంచెం స్మెల్ వస్తుంది, కొంచెం జలుబు అన్నది కాదు. మళ్ళీ తర్వాత బెల్లం తురుము వేసుకొని 1 లీటర్ పాలకు అర్ధ కిలో బెల్లం వేసుకున్నాను. ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం అన్న వేసుకోవాలి. ఈ బెల్లము, ఈ మిరియాలు, ఈ యాలకులు అన్నీ వేసిన తర్వాత ఇవి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇట్లా పెట్టినావు కదా, మళ్ళీ జున్ను ఎట్లా అవుతుంది? ఇట్లా అవుతుంది నాన్న. ఇప్పుడు ఇడ్లీ వాటర్లో ఎట్లా ఉడుకుతుందో, ఈ గంజిలో వాటర్ పోసిన తర్వాత ఇది లాస్ట్కు కేక్ లాగా అవుతుంది నాని. ఇది వాటర్లో ఉడికిన తర్వాత మనం ఒక 10-15 నిమిషాలు ఇట్లా పెట్టేయాలా. ఇట్లా క్యాప్ ఇట్లా పెట్టేసి క్యాప్ మీదకెళ్ళి పెట్టేయాలా. ఒక 15 నిమిషాలు అయిన తర్వాత చూస్తే కేక్ లాగా తయారవుతుంది. అయిందా పెద్దమ్మ? చూద్దాం రా నాన్న. స్పూన్ పెట్టి అయిందిరా నాన్న. స్పూన్ ఇట్లా పెట్టి చూడాలా. ఇట్లా అంటకుంటే అయినట్టే, అంటితే ఒక 5 నిమిషాలు ఆగాలి. అయిందా పెద్దమ్మ? అయింది నాన్న. వేడి వేడి బెల్లం జున్ను రెడీ. బాగుందా నాని? బాగుంది పెద్దమ్మ, కేక్ లాగా.